తెలుగు తెరపై ఎంతమంది హీరోయిన్లు వచ్చినా మహానటి సావిత్రికి ఉన్న క్రేజ్ వేరు. తెలుగు సినీ అభిమానుల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అయితే ఆమె కెరీర్ చివరి దశలో మాత్రం ఆమె మరణించిన తీరు ఎందరినో కలిచివేసింది. సావిత్రి ఎంత స్టార్ హీరోయిన్ అయిందో, అంత ఉచ్చస్థితి చూసిందో తెలిసిందే. 1960వ దశకంలోనే ఆమె లక్షలాది రూపాయలు కూడబెట్టేసిందట. అప్పట్లో ఒక్కో సినిమాకు ఆమెకే టాప్ రెమ్యునరేషన్. అప్పటికీ సౌత్లో ఆమెను రెమ్యునరేషన్ పరంగా బీట్ చేసే హీరోయిన్లు లేరు. చాలా రోజుల తర్వాత మహానటి బయోపిక్ ద్వారా సావిత్రి మరోసారి అందరి నోళ్లలో బాగా నానారు. సావిత్రి అన్నపూర్ణ బ్యానర్లో చదువుకున్న అమ్మాయిలు సినిమా చేసింది. ఈ సినిమా వచ్చింది 1963లో. ఆ సమయంలో సావిత్రి ఓ అసిస్టెంట్ దర్శకుడి చేతిలో 50,000 పెట్టి నేషనల్ ప్రైజ్ బ్యాండ్స్ కొనమని చెప్పి వెళ్ళిపోయిందట. ఆ 50,000 తన దగ్గర ఉండేసరికి ఆ అసిస్టెంట్ డైరెక్టర్కు రాత్రంతా నిద్ర పట్టలేదట.